श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ
ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित कुशाभाव నిన్నటి తరువాయి కందమూలాలంటే దుంపవేళ్ళు. మామూలుగా చిలకడ దుంపలనే కందమూలాలంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలను తినకూడదు. బాబా కంద కాందాలో గల ఉచ్చారణ సామ్యాన్ని అవకాశంగా తీసుకుని కొన్ని ఉల్లిగడ్డలు నా చేతులు పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఇష్టం లేక నేను చివరికి లొంగి మీరు తింటే నేను తింటాను అన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకుని తిన్నారు.
నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోకి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనుండి చూశారా, ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు అసలు లేవు, చిలకడ దుంపలున్నాయి. మళ్ళీ బాబా చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలకడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలకడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఒద్దుటున దానిపై పడి నోటితో లాక్కుని తినేశారు. బాబా తిట్టి అవతలికి తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని తినగలిగినందుకు మహదానందంతో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కల్కోట్ మహారాజు వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందనపూర్వకంగా నా తలపై వారి హస్తాల నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలునట్లు వరాన్ని ప్రసాదించారు. ఈ విషయం చెప్పిన తరువాత కుశాబావు తన 2 చేతులను దోసిలిలా పట్టి, అంటే ముందుకు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకుని తల ఎత్తి కళ్ళు మూసుకుని బాబాను ధ్యానించాడు. ఒక నిమిషం తర్వాత ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోశల గుండా ఊదిని దారగా పోయసాగాడు. నేను నాతో వచ్చిన అవస్థే అతని దోశల క్రింద పేపర్ పెట్టి కొన్ని ఔన్సుల ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి. ఊది ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతులలోనికి పేడాలను తెప్పించే మంత్ర విద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్ర విద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజమచిగారి మనమడిపై దుష్ట ప్రయోగం ఏదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అంటే అవి నేను అభ్యసించున్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజమచికర్ నాకు కబురు పెట్టాడు. నేను వారింటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి ఆరతిచ్చాను. నేను పూజ నిర్వహించిన తరువాత శనివారం మచ్చలు కనబడలేదు. ఆ దుష్ట శక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తరువాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్లాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా ఈసారి వచ్చినప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను మా నాన్న షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకుముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకుని భార్యతో రా అని వివరించారు. తర్వాత మా నాన్న నన్ను షిరిడి నుండి తీసుకెళ్లాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడి వెళ్ళి బాబా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడిలోనే ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనుమలు కూడా ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నేను ఒకసారి షిరిడి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు, నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారు ఉండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ
అక్కడ నాకొక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడీ వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమిటంటే, చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమనిష్టలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. 30/8/1936 తేదీన చెప్పిన విషయాలు. మీరజ్గాంలో ఫకీర్ షా అనే సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించే ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలము అప్పటి జాగీర్దారు వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతము. వీరికి శిష్యులు కానీ వారసులు కానీ లేరు. వారి దర్శనం ఇప్పటికీ మనం చేసుకోవచ్చు. చాతుర్మాసాలలో వారి దర్శనం లభించదు, కానీ వారి మాటలు వినపడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి జ్ఞాన మార్గాల్లో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తుల్లో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియజెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందినవారమని, వారితో సన్నిహిత బంధం ఉన్నదని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుశాబాబు నారాయణరావు భీడే గదిలోనికి ప్రవేశించి తన చేతుల్లోనికి ఊదిని సృష్టించి కొంత నారాయణరావు నోసటపై రాసి మిగిలిన దాన్ని అందరికీ పంచిపెట్టారు. తర్వాత ఊదిని సృష్టించే శక్తిని గురించి మరికొన్ని విషయాలు క్రింది విధంగా చెప్పారు. బివి నరసింహస్వామి గారు. మన చేతుల్లోనికి ఊది సృష్టించమనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమైంది. కానీ చేతుల్లోనికి పేడాలు మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యేకమైన పేడ కానీ మిఠాయి కానీ మరో చోట నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోటు నుండి మరో చోటుకి బదిలీ చేయడం అన్నమాట. అందుకే దీన్ని బాబా నిర్దేశించారు. జూలై 26వ తేదీ 1936 బాలకృష్ణ గోవింద్ ఉపాసనీ శాస్త్రి పదవి విరామం చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద్ గోపాల్ ఉపాసనీ శాస్త్రి. శనివార్పేట, పూనా. పూనాలో ప్లేగ్ వ్యాధి ప్రబల్యం ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలల వరకు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని తపోవన్కు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపు ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తూ గమనించాను. అందరికీ నమస్కరించాను. అతడు ఇంకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతానాకు చెందినవాడు కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలము సతానా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరూ చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి అంటే మధ్యాహ్నానికి ఇక్కడికి రా, నేను చెప్తాను అన్నారు. నేను బస్కి వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్వార్కే అంటే మయూర్పూర్ చెందిన తమ వంశగురువు ఉద్ధవ్ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిర్ణీత సమయానికి సాధువును కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తర్వాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకటం వృధా ప్రయాసాన్ని తలచి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందుకు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడూ ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారే మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాల్లో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటానని వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామ్ అంటే పవిత్ర స్థల ఉంది కదా అని అడిగి దాన్ని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రామ్ను
ఉద్ధవ్ మహారాజుకి ఇచ్చిందని. నేను ఉద్ధవ్ మహారాజు దాన్ని అతని మనుమడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చాడు అని చెప్పారు. ఆ శాలిగ్రామం నాకు వంశపారంపర్యంగా లభించింది. దాన్నే నేను పూజిస్తున్నాను. ఆ సాధువు చూడటానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలం కౌపీనం మాత్రమే ధరించి ఉన్నారు. అప్పటికీ వారెవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ ఒక చెట్టుంది. ఇద్దరు దానికెక్కారు. ఒకడు క్రిందికి వచ్చాడు. మరి ఒకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందూస్థానీలో మాట్లాడారు. చివరగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇది జరిగిన చాలా సంవత్సరాల తరువాత 1910-11 మధ్యలో మధ్య ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవులలో నా తమ్ముడు కాశీనాథును అంటే ఉపాసిని బాబాను వెతకడానికి ధూలే నుండి దక్షిణం వైపు బయలుదేరాను. కాశీనాథు ప్రాణాయం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురి అయ్యాడు. అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది. అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది. జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైల్లో మన్మాడి నుండి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఆ రైలు కోపరగాంలో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపరగాం అమలుదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్ ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిరిడీలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదుకి వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెప్తున్నారని తలచి అందరూ దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు పక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా ఖండోబా ఆలయంలో ఉపాసిని శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథు తాను బాబా ఆదేశం మేరకు మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చేయి చాపి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందుస్థానీలో చూడు ఒక చెట్టు ఉంది, ఇద్దరు దాన్ని ఎక్కారు, ఒకడు కిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడ్డానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గరి పోలికలు కనిపించాయి. తర్వాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. రెండవ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటిగా సరిపోయే డబ్బులే ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు
వారు నా జేబులోనున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించిన మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకొని పక్కనే ఉన్న ఒక ఫకీరుకు ఇచ్చారు. తరువాత నన్ను చూస్తూ గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీని వలన నీవు పోగొట్టుకునేదేమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహు స్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపర్గాం మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతు ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ అలాంటి గడియారం అక్కడ నా స్నేహితుడైన నాతు ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ అలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతు సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నదేమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను. జూలై 27వ తేదీ 1936. బాలకృష్ణ రామచంద్ర ఖైరీకర్. వైదిక జీవనం. వయసు 70 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. ఖైరీ. చితలీకి 3 మైళ్ళ దూరం. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీరని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితం సంగతి. కానీ తర్వాత అందరూ సాయిబాబాను గురించి గొప్పగా చెప్తూ ఉండడంతో ఎలాగూ షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చితలి, జలగాం, రాంపూర్, నాద్, పట్లాచ, వాడి, పింపులవాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలలను నేను చూశాను. దండేపూర్కు చెందిన దేశపాండే మాస్టారు బాబా మాటలు తరచూ వింటూ ఉండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడేవారో అన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1918లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం కింద ఒక పైసా ఉన్నట్లు గమనించి దానిని తీసి బాబాకిస్తూ, ఈ పైసా మీదే, భద్రపరచుకోండి అన్నాను. బాబా ఆ పైసా తిరిగి నాకు ఇస్తూ, సరేలే, ఈ నాణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళు, దీనిని నీ పూజా గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకుని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దానిని ఇంటికి తీసుకొని వెళ్ళి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణ్యాన్ని పూజించడం మొదలుపెట్టిన తర్వాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితునికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పైసా పోయినట్లు కనుగొన్నాను. ఇది 1911లో జరిగింది. అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారి పదవి పోయింది. 1917, 18లో మా అమ్మ కూడా మరణించింది. ఇప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళ్తూ ఉంటాను. మామగారైన ఒబాలే అహ్మద్నగర్లో వకీలుగా పనిచేస్తూ ఉండేవారు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చందోర్కర్ స్నేహితులు. నేనప్పుడు నెవాసాలో ఉన్న మోహిని రాజా ఆలయ పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడికి ముందు వెనక చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారి ప్రోద్బలంతో నేను, నా భార్య, బిడ్డను తీసుకొని షిరిడీ వెళ్ళాము. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనసులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరుకునింది. బాబా ఆమె తలపై
తమ హస్తాల నుంచి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆ తరువాత మాకు 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. 1 కుమారుడు మాత్రం 17 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను. కానీ మళ్ళీ మళ్ళీ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్నారు. నేను వారికి మరో రూపాయి సమర్పిద్దామనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. మేము తిరిగి వచ్చిన తరువాత నా భార్యకు ఈ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తరువాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేక కొద్దిపాటి డబ్బే లభించేది. ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పించదలచి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చింతగా గడపసాగాను. ఇది జరిగి 20 సంవత్సరాలయ్యింది. అప్పటికి బాబా సజీవులై ఉన్నారు. 1914లో నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకరుగా వ్యాపారం చేస్తున్నాను. నా కుమారులు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ 1936 శ్రీధర్ నారాయణ్ ఖార్కర్, అకౌంటెంటు, సచివాలయం. వయసు 57 సంవత్సరాలు. కాయస్థ ప్రభువు, నెంబర్ 37, చార్నీ రోడ్, థానా. దైవభక్తి పరాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు. ఆ ప్రభావంతో నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతుండేవాడిని. ఒకసారి సాయి భక్తుడైన డిప్యూటీ కలెక్టర్ శ్రీ అప్పా కులకర్ణి నాకు సాయిబాబా ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దాబోల్కర్ సాయి లీలా మాసిక్ పత్రికలను, బాబా ఫోటోను, ఊదీని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగైంది. అప్పటి నుండి నేను వారిని పూజించటం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు పెరగసాగాయి. నాకు వచ్చిన ఒక కల వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దాబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజా గదిలో పెట్టడానికి తీసుకుని వెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కల్కోట మహారాజ్ ఫోటో ప్రక్కన బాబా ఫోటోను పెట్టడానికి ఉపక్రమిస్తున్నప్పుడు ముస్లిం ఫకీరైన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కల్కోట మహారాజ్ పక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోచి దానిని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలోని విషయాలు ప్రొద్దున్న మర్చిపోయాను. కానీ నేను పూజ మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. కలలో నేను మరో వ్యక్తి వరండాలో కూర్చుని ఉన్నాము. ఒక ఫకీరు సాయిబాబా వలె దుస్తులు ధరించి మా వైపు వస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డాను. నాలో భేదభావం పొడచూపిందో ఏమో, దానిని గమనించి నా ప్రక్కనున్న వ్యక్తి, వీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట మహారాజ్కి తేడా లేదు, ఇద్దరిని ఒకేలా పూజించుకో అన్నాడు. ఈ విషయం గుర్తుకొచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అక్కల్కోట మహారాజ్ ఫోటో ప్రక్కనే పెట్టి పూజించసాగాను.
అనతి కాలంలోనే బాబా దయ వలన నాకు నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నింటినీ చదివాను. నా భార్య పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంట్లో లేని సమయాలలో బాబా నిత్య పూజకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోట ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనసు మారి నా దగ్గరకు వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలవడం కానీ షిరిడీకి వెళ్ళి వారిని దర్శించడం కానీ ఆమెకు నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రం షిరిడీ వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమేణా పరివర్తన తెచ్చారు. 2-3 సంవత్సరాల తరువాత 1933లో మా అమ్మ షిరిడీ సాయి మందిరాన్ని దర్శించాలన్న తన కోరికను నా భార్య కుమార్తె వద్ద వెలిబుచ్చి షిరిడీకి తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పు చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడీకి తీసుకువెళ్ళాము. ఆమె షిరిడీలోని ప్రదేశాలు చూసి ఎంతో సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాందస భావాలను వదులుకుంది. ఆమె షిరిడీ నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికే థానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తెచ్చి చనిపోయే ముందు ఆమెకు తమ సమాధి దర్శనం చేయించారు. బాబా నాపైన నా కుటుంబం పైన చూపిన కరుణకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పనవసరం లేదు. బాబా సదా నా వెంటే ఉంటూ నా అవసరాలను గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. బాబా మా కుటుంబ సభ్యులపై ఎంత దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండవ కుమారుడు గోవింద్ షిరిడీ వెళ్ళి సమాధి మందిరాన్ని ద్వారకామాయిని చూడాలని తప్పించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే శ్రీ జీబీ దాతర్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళుతున్నప్పుడు వారితో గోవిందును పంపాము. గోవిందు ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మనలోకి చొచ్చుకొని పోయి చూస్తున్నట్లు ఉండే బాబా తైలవర్ణ చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతను అమితానందంతో ఆ చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వచ్చావా అలాస్కాయ్ అనే ఆప్యాయమైన పలకరింపు ఒకటి వినిపించింది. కళ్ళు తెరచి చూశాడు. అక్కడెవరూ లేరు. తను ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబానే తనను ప్రేమగా పలకరించినట్లు గ్రహించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 8 సంవత్సరాల క్రితం నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవానికి ఆమెను దానా నుండి 3 మైళ్ళ దూరంలోనున్న మా స్వగ్రామం కర్క్ తీసుకువెళ్ళాము. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఆమెకు ప్రసవం కష్టమైంది. గర్భంలోని శిశువు చనిపోయి ఉంటుందని, అందుకే బిడ్డ బయటికి రావడం లేదని నా భార్య చెప్పింది. ఈ మాటలు విన్న తరువాత మాకు ఆందోళన ఎక్కువైంది. దానిలోనే ప్రసవం చేయించకుండా ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి ఆమెను తీసుకువచ్చినందుకు మా బంధువులందరూ నన్ను తప్పుపట్టారు. అప్పుడు రాత్రి 2 గంటలై ఉంటుంది. నా కుమార్తె నొప్పులతో తీవ్రంగా బాధపడుతుంది. అందరూ ఏం చేయడానికి తోచక ఆందోళన పడుతున్నారు. అకస్మాత్తుగా నాకు బాబా ఊది మహిమ గుర్తుకు వచ్చింది. నా భార్య వెంటనే బాబా ఊది తీసుకెళ్లి కూతురి నొసటిపై రాసింది. ఊది రాసిన గంటలోగా
సునాయాసంగా మృత శిశువు బయటపడింది. మా కుమార్తెకు ప్రమాదం తప్పింది. మా చింతలన్నీ తొలగిపోయాయి. ఉదయం డాక్టర్ వచ్చి బిడ్డ ఎలా బయటికి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. బహుశా వైద్య శిక్షణ లేని మంత్రసాని మొరటుగా చేతులు చొప్పించి బిడ్డను బయటికి లాగి ఉంటుందని, అలా చేయడం వలన సెప్టిక్ అయ్యి తల్లి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అలాంటి ప్రయత్నాలు ఏమీ ఎవ్వరూ చేయలేదని, మానవ ప్రయత్నం లేకుండా కేవలం బాబా ఊది మహిమ వల్ల మృత శిశువు బయటపడిందని తెలుసుకుని ఆ డాక్టరు అబ్బురపడ్డాడు. నా కుమార్తె ప్రసవించడానికి వారం రోజుల ముందు నా కుమారునికి ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నానా నానా అనగా నన్ను ఉద్దేశించి, అతడు ఎక్కడున్నాడు, అతడు ఎందుకు భయపడుతున్నాడు, నా ఊది రాయమని చెప్పు అన్నారట. ఈ విషయం నా కుమారుడు నాకు చెప్పాడు. కానీ నా కుమార్తె ప్రసవించలేక అవస్థపడుతున్నప్పుడు నాకు ఈ కల విషయం గుర్తుకు రాలేదు. అప్పటికప్పుడు స్ఫురించి ఊదిని ఆశ్రయించాను. ఆ తరువాత ఎంతో కాలానికి ఆ విషయం గురించి ఆలోచిస్తుండగా అర్థమైన విషయం ఏమిటంటే, సాయిబాబా వారం రోజుల ముందే నా కుమార్తెకు రాబోయే ప్రమాదాన్ని కల ద్వారా హెచ్చరించి దానిని నివారించే మార్గాన్ని కూడా సూచించారు. కానీ నేను ఆ కల విషయం మరిచిపోయినప్పుడు నాకు ప్రేరణ ఇచ్చి ఊది పెట్టేటట్లు చేశారు. మా అమ్మాయిలందరూ శ్రద్ధతో బాబాను పూజిస్తూ రోజు హారతి ఇస్తారు. సెప్టెంబర్ 12వ తేదీ 1936. శ్యామారావు రావుజీ శ్రోత్రి, రికార్డు గుమాస్తా, జిల్లా కోర్టు, వయస్సు 55 సంవత్సరాలు, కాయస్థ ప్రభు దాన. నేను సుమారు 1909లో ఒకే ఒక్కసారి సాయిబాబాను దర్శించాను. వారికి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుని ఉండగా నా మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. బాబా వెంటనే నన్ను ఆలయంలో పురాణం చెబుతున్న బాయి అనే ఆమె దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఆలయానికి వెళ్ళాను. అక్కడ 50 సంవత్సరాల ఒక బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తుంది. నేను అక్కడ కూర్చుని వినసాగాను. అప్పుడు ఆమె చదువుతున్న భాగమే నా ప్రశ్నకు సమాధానం అయింది. ఆ విధంగా బాబా తమ విశిష్ట పద్ధతిలో నా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 12వ తేదీ 1936. సదాశివ్ త్రియంబక్ విదావ్కర్, రిటైర్డ్ గూడ్స్ క్లర్క్, బీజీపీ రైల్వే, వయస్సు 68 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, మహాగిరి, దానా. 28 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1909లో నేను దాదర్లో రైల్వే గుమాస్తాగా పనిచేసేవాడిని. నా దూరపు బంధువైన తమానే సాయి భక్తుడు. అతను నన్ను షిరిడీకి వెళ్ళి సాయిబాబాని దర్శించమని ప్రోత్సహించాడు. 1909 ప్రాంతంలో నేను సాయిని దర్శించదలచి తమానేతో పాటు కోపర్గాం స్టేషను చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపర్గాం రావడానికి రాను పోను టాంగాను మాట్లాడుకుని షిరిడీ చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలోనే ఉంచి మిగిలిన మామిడి పండ్లను, కొంత పొగాకు, కొన్ని రాహి నాణాలను నేను బాబాకు సమర్పించాను. బాబా, ఆ 2 మామిడి పండ్లు ఏవి, వాటినెందుకు అక్కడే ఉంచారు, వాటిని తీసుకురండి అన్నారు. మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లన్నింటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు. ఆ తరువాత బాబా చిలుం పీల్చారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలైంది. ప్రతిదినం నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటుంది. ఆ రోజు భోంచేయనందువలన కడుపు నకనకలాడుతుంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చొని ఉన్నాను. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్లు తెచ్చి బాబాకు కానుకగా వారి ముందు ఉంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకుని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలు ఉన్నాయి. వారు ఒకదానిని నా ఒడిలోనికి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చుని ఉన్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకువెళ్లేందుకు ఇచ్చారని, దానిని నేను అక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాను నేను చేతిలో పట్టుకుని ఉండడం చూసిన బాబా, అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. నేను దానిని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడ విసిరారు. కనీసం దీనినైనా ప్రసాదంగా తీసుకెళ్లదలచి చేతిలో పట్టుకొని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ
అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అని అన్నారు. నేను దానిని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరునూ లేదు, ఎవ్వరికి పంచనూ లేదు. బాబా మొదట నా ఆకలి విషయం, తరువాత నా అర్ధ ఆకలి విషయం, ఆ తరువాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు. మధ్యాహ్న ఆరతి జరిగిన తరువాత నాకు తమానేకు భోజనం విషయం సమస్యగా తయారైంది. అప్పుడు వంట చేసుకుని తినడానికి సమయం మించిపోయింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు మేము అక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మమల్తదార్ ఇంటికి బాలాసాహెబ్ బాటే కాబోలు తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్లు బాబా చెప్పారట. అందువల్ల అతను భోజన పదార్థాలు ఎక్కువ వండించి తయారుగా ఉంచాడు. ఆరతి అయిన తరువాత బాబా మా ఇద్దరిని మూడవ అతిథిగా ఒక బ్రాహ్మణుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టమని అతనిని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్లడంతో మాకు ఎంతో సంతృప్తికరంగా భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చానో తెలపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందడానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. సాధారణంగా భక్తులు వచ్చిన రోజే వెళ్ళడానికి బాబా అనుమతించరని అందరూ చెబుతున్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్ళాల్సిన అవసరం ఉంది. మొదటిది, మేము కోపర్గాం వెళ్ళకపోయినా టాంగా వాడికి తిరుగుబాటుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయం దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపర్గావ్ తీసుకెళ్లడానికి టాంగావాడు తొందర పెట్టసాగాడు. మేము అతడిని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోనికి వెళ్ళాము. ఈలోపు టాంగావాలా అక్కడికి కూడా వచ్చాడు. బాబా అతని వైపు చూసి తొందరేమిటి అని చెప్పి పంపించి వేశారు. నా రెండవ ఇబ్బంది కూడా బాబాకు తెలుసు కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊదీ తీసుకుని వెళ్ళమన్నారు. నేను ఊదీ తీసుకుని బయలుదేరాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు, చింతపడకు, నీ పని పూర్తయింది అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందడానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశము ఇవ్వలేదు. మరి పూర్తయిందన్న చెబుతున్న పని ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను దాదర్ తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకొక కల వచ్చింది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశగురువు నాకు ఉపదేశం ఇవ్వటానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఈ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశగురువు ఆఫీస్కు వచ్చారు. నేను వారిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్లాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకు తెలిపాను. ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వటానికేనని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసో చెప్పలేదు. ఆ మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవంటే, నేను షిరిడీలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వటానికి వీరికి షిరిడీలో ఎంతో దూరంలో ఉన్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎప్పుడూ దర్శించలేదు. బాబా ప్రేరణ కలిగించారని, అందుకే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. ఈ భక్తుడు హుబ్లీ సిద్ధారూఢ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే 1935లో షిరిడీ వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చారు. దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా గుమాస్తా, థానా కలెక్టరేట్, వయసు 25 సంవత్సరాలు, కాయస్థ ప్రభు. తండ్రి విఠల్ ఎన్ వైద్య, థానా. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. కరాచీలో నివసిస్తూ ఉండేవారు. వారు ఎప్పటి నుండో సాయిబాబా భక్తులు. కానీ ఆయన బాబాతో తనకున్న అనుభవాలను
ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదటి షిరిడి యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పటి విషయాలు గుర్తుంచుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడి బయలుదేరే రోజు నా సోదరి చబ్బుకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకొని ప్రయాణం చేయడం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకొని బయలుదేరాడు. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికి చబ్బుకు జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉంది. సరి అయిన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలిచిన రైలును కోపర్గావ్లో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినం ఆఫీస్కు వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తర్వాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపర్గాం స్టేషన్కు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగూ వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకేం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్గాంకు బయలుదేరాడు. అనూహ్యంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు చిప్కర్ మా నాన్న కోలుకుంటాడనే ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచినా జ్వర తీవ్రత తగ్గలేదు. మా నాన్న అంతటి అనారోగ్యంలోనూ నిరంతరం బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నాడు. 21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. ఆయన పడక పక్కనే మేమందరం ఉన్నా మాకెవరికీ ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు, వారు రొట్టెలు ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించలేదు. బహుశా నాన్నగారు జ్వర తీవ్రతలో పలవరిస్తున్నారనుకొని రొట్టె ఉల్లి తీసుకెళ్లలేదు. దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమన్నారు. మేం గతి బయటికి వచ్చి లోపల ఏం జరుగుతుందో వినపడేలా నిలబడ్డాం. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడడం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఇద్దరిని బాబా వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకొని వెళ్తామని చెబుతున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని గద్దించి సట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళ గొంతులు వినిపించలేదు. తర్వాత బాబా మా నాన్నను ఒక పెద్ద లోటాడు చల్లటి నీటిని తాగమని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను లోనికి పిలిచి చల్లని మంచినీళ్లు తెమ్మన్నారు. డాక్టర్ చల్లని నీరు తాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను. మా నాన్న పట్టుపట్టడంతో బాబా మాటలపై నమ్మకమున్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పుల నీళ్లు తాగారు. వెంటనే ఆయనకు చెమట పట్టి జ్వరం తగ్గనారంభించింది. వెంటనే మేము డాక్టర్కు కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు తాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టర్ ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదమూ లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకు ముందు కూడా మా నాన్న కష్ట సమయాలలో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం 1935లో మా చెల్లెలు చబ్బుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగారు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించింది. చివరికి ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీనితో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పట్లాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు మా నాన్నకు కలలో బాబా కనిపించి పండరీపురం వైపు నుండి తనకొక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని చింతపడవద్దని చెప్పారట. అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగ్రే అను అతడు పండరీకి చెందిన దీక్షిత్ అను యువకుడితో చబ్బు వివాహం విషయంగా ఉత్తరం రాశాడు.
త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బలవంత్ కోహోస్కర్, బిఏ గుమస్తా, బొంబాయి కలెక్టర్ కార్యాలయం, వయస్సు 41 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, థానా. కీర్తిశేషులైన మా నాన్నగారు బలవంత్ సి కోజోస్కర్ మామల్దార్గా రిటైర్ అయ్యారు. మా నాన్న 1911లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. బాబా ఆయనను పితృవాత్సల్యంతో ఆదరించారు. బాబా ప్రేమగా మా నాన్న వీపు తట్టి మఠంలోనే అంటే షిరిడిలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడిలో సుమారు వారం రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒక్కసారి మాత్రమే షిరిడి వెళ్ళారు. 1911లో మా నాన్న షిరిడిలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయం అప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా, నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకుండా ఉన్నాను, నేను ప్రసవించబోతున్నాను అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయ మాతతో తాదాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమైంది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరినీ బయటికి వెళ్ళమని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్ళారు. కొంత సమయం గడిచిన తర్వాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళ్తుండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదు లోపలికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దెపై బాబాకు బదులు 3 శిరస్సుల దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారూపంలో కఫ్నీదారి అయి కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్యా సమయంలోనే. ఇది చూసిన తర్వాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనే ఉంటారో ఊహించవచ్చు. ఆయనకు బాబా దత్తస్వరూపులని దర్శనం దొరికింది. తర్వాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు ఊది తీసుకుని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు ఇల్లు అన్నీ దాటుకుని మెయిన్ రోడ్డుకు చేరాడు. అప్పుడు మా నాన్న మదిలో బాబాను చూడటం ఇదే చివరిసారి అవుతుందేమోననే తలంపు వచ్చింది. మరొక్కసారి వారిని చూస్తే బాగుండును కదా అని కోరుకుంటూ లెండి వైపు చూశాడు. అక్కడ లెండి కంచి నుండి తొంగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాలలోకెల్లా అద్భుతం. బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటు కానీ తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించే మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరమున్న లెండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడటం అదే చివరిసారి. అందుకే బాబా మా నాన్నతో వెళ్తున్నావా, మంచిది వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడి వెళ్ళలేదు, కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొందరికి చెప్పాడు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకుని ఉండేవాణ్ణి. అప్పటి నుండి నా చదువులో జీవితంలో అంతా మంచే జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలికి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్ళు అనుకొని ఫినాయిల్ను తాగేశాను. ఇది ప్రమాదానికి దారితీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకుని ఉన్న గది గోడలను నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్ధారించుకున్నాను.
1934లో నాకు షిరిడి వెళ్ళి బాబా సమాధిని, ద్వారకామాయిని దర్శించాలని బలమైన ప్రేరణ కలిగింది. షిరిడి వెళ్ళి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో నా మనసు నిండిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ ని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 15వ తేదీ 1936. రామచంద్ర రామకృష్ణ సామంత్, బిఏ, భూస్వామి, వయసు 45 సంవత్సరములు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912వ సంవత్సరం గురు పూర్ణిమకు మా మామగారైన అన్నాసాహెబ్ దబోల్కర్తో పాటు నేను, నా భార్య వెళ్ళాము. మా మామగారు తన కుమార్తెను, అల్లుడిని షిరిడి తీసుకువస్తానని మొక్కుకున్నారట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెబితే వారి వెంట వెళ్ళాను. అంతేగాని నాకు అప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధం లేదు. కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక, పరమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్ విఠలుని పరమభక్తుడు. తరచూ పండరీ యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ, కార్తీక మాసాలలో పండరీ యాత్రకు తీసుకువెళ్ళిన బట్టలు, నడుముకు కట్టుకునే కాషాయ దట్టి, పూజా సామాగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపికలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండరీ తీసుకెళ్లి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని. మా తాతగారు విఠల భక్తుడే కాక శివదీక్షాపరుడు కూడా. నిత్యం మధ్యాహ్న సమయాలలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు. నేను వారి మనవడినైనప్పటికీ వారు జపం చేస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళే సాహసం లేదు. రాత్రిళ్ళు హరికథ చదివేవాడు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణం చెందే ముందు నా అంతిమ గడియలు సమీపిస్తున్నాయి. ధవల వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్లడానికి అక్కడ పెట్టెపై కూర్చుని వేచి ఉన్నారు. వారు నాకు గటిక కాలం 24 నిమిషాలు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయం ఇచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరకు పిలిచి విచారించవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో కాక గంగా, భంగీరథి మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరికి పిలిచి నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉండమని ఆశీర్వదించారు. వారు పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలు నాకు తగినట్లు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తర్వాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు. వారు తప్పక వైకుంఠానికే వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరీపురం దర్శించారు. కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా పండరీపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు. దక్షిణం వైపు చూపిస్తూ నన్ను తీసుకెళ్లటానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो न शुरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా